గురుపత్వంత్ సింగ్ పన్ను ఎవడైతే భారత ద్రోహి, దేశద్రోహి, అతని కోసం మనం రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చాం. ప్రపంచవ్యాప్తంగా వాడి కోసం వెతుకుతున్నా వాడికి అమెరికా, బ్రిటన్ లాంటివి షెల్టర్ ఇస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలో దర్జాగా తిరుగుతున్నాడు. వాడు భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులందరినీ ఒకటిగా తయారు చేసి భారత్కి వ్యతిరేకంగా భారతదేశాన్ని నాశనం చేయాలంటూ వాళ్ళని పెంచి పోషించి ప్రోత్సహిస్తున్నటువంటి రాక్షసుడు. ఆ పన్ను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏదైతే రాహుల్ గాంధీ సిక్కుల్ని రెచ్చగొడుతూ సిక్కుల్లో కూడా వాళ్ళ శిరస్త్రాణం ధరించడానికి భారతదేశంలో భయపడుతున్నారు అంటూ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సిక్కులని రెచ్చగొడుతూ, ఇదిగో చూసారా ఆ భారతదేశ ప్రతిపక్ష నాయకుడు ఇట్లా చెప్పాడు కాబట్టి భారతదేశంలో సిక్కులకి రక్షణ లేదు అంటూ దాన్ని కోట్ చేస్తూ, ఈ పరిస్థితుల్లో సిక్కులందరూ ప్రపంచవ్యాప్తంగా ఒక్కటవ్వాలి, భారత్కి వ్యతిరేకంగా ఉద్యమించాలి అంటూ నినదిస్తున్నాడు. కాబట్టి ఈ దేశానికి రాహుల్ గాంధీ ఏం చేయాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు.